హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ వెలగపూడి నారాయణ గారు ఆదివారం రోజు ఆయన వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాక్లో ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారాయణ గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అమరావతి లేని రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కనుక 2 సంవత్సరాలలో రాజధానిని నిర్మిస్తాం. ఈ 2 సంవత్సరాల్లో రాజధానికి కావాల్సిన ఖర్చు 1,50,000 కోట్లు అవుతుందని ఆయన మీడియాతో చెప్పడం జరిగింది. అయితే మొదటి దశలో 48,000 కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తామని, దానికి సంబంధించి మొదటి దశకు సంబంధించినటువంటి పనులు ఎలా జరుగుతాయంటే, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులు కానీ, వారు నివసించడానికి కావాల్సినటువంటి హౌస్లు కానీ, లేకపోతే గెస్ట్ హౌస్లు కానీ, ఆ తర్వాత రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇవన్నీ నిర్మిస్తామని, మొదటి దశలో కంప్లీట్ చేస్తామని, ఆ తర్వాత 2వ దశలో విజయవాడ, గుంటూరు, అమరావతి కలుపుతూ మెట్రో రైల్ పనులు చేస్తామని, 3వ దశలో మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేస్తామని, ఇవన్నీ కలిపి 2 సంవత్సరాల్లో కంపల్సరీ ఖచ్చితంగా రాజధాని అమరావతిని దేశంలో అత్యున్నత రాజధానిగా నిలబెడతామని ఆయన చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలో వీరు ఇచ్చిన హామీలు అన్నిటితో కలిపి ఇవి కూడా పెడతారా, లేదంటే ఇచ్చిన హామీలన్నిటినీ గాలికి వదిలేయడం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ రాష్ట్ర ప్రజలకు అందించారు. అవి అందించడం వల్లనే ఆయన ఓడిపోయారు కనుక, తెలుగుదేశం ప్రభుత్వం మనం ఇచ్చిన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మనం కూడా ఓడిపోతామేమో, అందువలన మనం ఓన్లీ రాజధానిని మాత్రమే అభివృద్ధి చేద్దాం అని అనుకుంటున్నారా, లేదంటే రాజధానితో పాటుగా మనం చెప్పిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తారా లేదా అనేది మనం రాబోయే కాలంలో వేచి చూడాలి. 2 కలిపి అమరావతి ప్లస్ సంక్షేమ పథకాలు మరియు సంపద. ముఖ్య పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే సంపదను సృష్టిస్తాం అని ప్రతి చోట్ల, ప్రతి వేదికల మీద, అన్ని చోట్ల చెప్పడం జరిగింది. దీనితో పాటు సంపద కూడా సృష్టిస్తారా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. అలాగని ఇవన్నీ జరగాలి అని కోరుకుందాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినట్టుగానే అప్పట్లో శ్రీలంక అయిపోతుందని, ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారని అప్పుడు చెప్పారు. కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దానికంటే డబల్ చేస్తామని చెప్పారు. మరి అవన్నీ నెరవేరుస్తారా, లేకపోతే వాటన్నింటి గాలికి వదిలేస్తారా, ఓన్లీ అమరావతినే డెవలప్ చేస్తారా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు వినే ఉంటారు, మేము 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామనే మాట కూడా మన ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వస్తూ ఉంది. మరి 3 ప్రాంతాలు డెవలప్ చేస్తారా, లేకపోతే ఓన్లీ అమరావతినే డెవలప్ చేస్తారా అనేది మనం రాబోయే కాలంలో వేచి చూద్దాం. ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరియు పేద ప్రజల సంక్షేమ పథకాలు నెరవేర్చాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.